హాయ్ పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు హరిణి యాస్ వెల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్రాక్షన్స్. ఫస్ట్ ఫ్రాక్షన్స్ అంటే ఏదైనా ఒక హోల్ థింగ్ ని మనం ఎన్ని పార్ట్స్ గా అయితే డివైడ్ చేస్తామో దాన్ని ఫ్రాక్షన్స్ లో రాస్తాం. ఫస్ట్ సపోజ్ మనకు ఒక ఆరెంజ్ కానీ యాపిల్ కానీ ఉంది, దాన్ని ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం ఫ్రాక్షన్స్ లో? ద హోల్ నంబర్ ఎంతైతే నంబర్ ఉందో దాన్ని ఎన్ని ఫ్రాక్షన్స్ ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేసాము. సో 1/2 ఇస్ ద ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్స్ లో టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ వన్ like fraction, unlike fraction, third ఇక్కడ కొన్ని టైప్స్ చూద్దాము. లైక్ ఫ్రాక్షన్, అన్లైక్ ఫ్రాక్షన్, ప్రాపర్, ఇంప్రాపర్, mixed, unit, non-unit. సో లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏమి? ఏదైనా ఒక రెండు నంబర్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్రాక్షన్స్ అంటే 1/2 అండ్ 3/2. ఇక్కడ సేమ్ డినామినేటర్ కానీ ఉందంటే ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ని మనము లైక్ ఫ్రాక్షన్స్ అని చెప్పచ్చు. సేమ్ డినామినేటర్ ఉంటే లైక్ ఫ్రాక్షన్స్. అది డినామినేటర్ కన్నా డిఫరెంట్ ఉంది అంటే 2/5. ఇట్లా మనం ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇట్లా డిఫరెంట్ గా కన్నా డినామినేటర్ డిఫరెంట్ గా ఉంటే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అని చెప్పచ్చు. సో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ఈస్ లెస్ దెన్ ద డినామినేటర్. ప్రాపర్ ఫ్రాక్షన్స్ కి న్యూమరేటర్ అనేది చిన్న నంబర్ ఉంటుంది, డినామినేటర్ అనేది బిగ్ నంబర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ 1/2. హియర్ న్యూమరేటర్ ఈస్ less than this is called numerator, and then this one is denominator. Here numerator less than the denominator. Alage improper fraction ante numerator is greater than the denominator. Numerator anedi denominator kanna pedda number untundi. Example 3/2. ఇక్కడ న్యూమరేటర్ వచ్చేసి బిగ్ నెంబర్, డినామినేటర్ వచ్చేసి స్మాల్ నెంబర్. ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఇప్పుడు మనకి 3 యాపిల్ పార్ట్స్ ఉన్నాయి. 1 యాపిల్ ఉంది, ఇంకొక యాపిల్ హాఫ్ ఉంది. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 1 యాపిల్ ఇస్ హోల్ యాపిల్. అంటే మన దగ్గర పార్ట్ ఆఫ్ యాపిల్ ఉంది కదా, సో 1/2. ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. హోల్ థింగ్ అండ్ దెన్ పార్ట్ ఆఫ్ ద యాపిల్. మొత్తం యాపిల్ దాంతో పార్ట్ ఉండేదని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. యూనిట్ ఫ్రాక్షన్స్ అంటే న్యూమరేటర్ ఆల్వేస్ వాట్ ఎవర్ మే బి ద డినామినేటర్ ఏదైనా ఉండొచ్చు, న్యూమరేటర్ ఎప్పుడు కానీ 1 ఉండాలి. ఆల్వేస్ 1. న్యూమరేటర్ ఎప్పుడు 1 ఉండేదని యూనిట్ ఫ్రాక్షన్స్ అంటాం. నాన్ యూనిట్ ఫ్రాక్షన్ అదర్ దెన్ 1 కాకుండా ఇంకే నంబర్ ఉన్నా కానీ ఆ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ని మనము నాన్ యూనిట్ ఫ్రాక్షన్స్ అంటాము. అదర్ దెన్ 1. I hope you got this one idea about fractions. ఇందులోనే మనం అడిషన్స్ ఎట్లా చేయొచ్చు, సబ్ట్రాక్షన్ ఎట్లా చేయొచ్చు, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఎట్లా చేయొచ్చు, డివిజన్ ఎట్లా చేయొచ్చు చూద్దాం. వీటికి సింపుల్ ట్రిక్స్ చూద్దాం.
ఏదైనా ఒక 2 నెంబర్స్ ఇచ్చేసి లాంగ్ ప్రాసెస్ ఉంది, సో ఇక్కడ షార్ట్ కట్స్ ఎట్లా చేయొచ్చు చూద్దాం. 3/5 సేమ్ డినామినేటర్ ఉంటే దట్ ఈస్ సేమ్ డినామినేటర్ ఉన్నప్పుడు అడిషన్ ఎట్లా చేయొచ్చు. సేమ్ డినామినేటర్ ఉందంటే మనకి ఈజీ అడిషన్ చేసేది. న్యూమరేటర్స్ 2 యాడ్ చేస్తాము, డినామినేటర్స్ ని మల్టిప్లై చేస్తాము, డినామినేటర్స్ ని రాస్తాము. ఇక్కడ వచ్చేసి ఎల్సిఎం తీసుకున్నా మనకి 5 వస్తుంది. సో 5 3 + 5 సో 8/5. ఇది సేమ్ డినామినేటర్ ఉంటే ఈజీ, పైన ఉండే న్యూమరేటర్స్ యాడ్ చేస్తాము, డినామినేటర్ ఏదైతే ఉందో అదే రాసేస్తాము. బట్ డిఫరెంట్ డినామినేటర్ కానీ వచ్చింది అంటే సపోజ్ హియర్ ఇక్కడ 7 ఉంది, ఇట్లా డిఫరెంట్ డినామినేటర్ వచ్చినప్పుడు మనం ఎల్సిఎం తీసుకొని నార్మల్ యాక్చువల్ ప్రాసెస్ అయితే ఎల్సిఎం తీసుకొని మన ఆ ఎల్సిఎం ని దీంతో మల్టిప్లై చేసి కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంది. అదే షార్ట్ కట్ గా మీరు ఆ లెంతీ ఎగ్జామ్స్ లో అయితే ఆ లెంతీ ప్రాసెస్ రాదు కదా, మీరు షార్ట్ కట్ గా తీసుకొని మీ ఆన్సర్ ని వెరిఫై చేసుకోవాలి అంటే బటర్ఫ్లై మెథడ్ అని ఉంది. ఇది చూడండి చాలా ఈజీ ఉంటుంది. ఫస్ట్ ఈ 2 నంబర్స్ ని మల్టిప్లై చేయాలి. 3 × 7 ప్లస్ 5 ఇంటూ నెక్స్ట్ ఈ రెండు నంబర్స్ ని మల్టిప్లై చేయాలి. 5 × 5 డివైడెడ్ బై నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి కదా ఈ డినామినేటర్స్ రెండింటిని మల్టిప్లై చేసుకొని రాయాలి. 5 7 డినామినేటర్స్ రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. 5 7 3 7 5 5 7 5. ఈ 2 నంబర్స్ యాడ్ చేయండి. 46 డివైడెడ్ బై 35. వెరీ ఈజీ. ఈ మెథడ్ లో మీరు రాసి చెక్ చేసుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ కానీ ఈజీ లేదు, బటర్ఫ్లై మెథడ్ లోనే మనము చూద్దాం. 5/3 మైనస్ 2/5 సేమ్ ఈ 2 నంబర్స్ ని మల్టిప్లై చేసి రాసుకోవాలి. 5 5 25. ఇక్కడ సైన్ ఇంతవరకు అడిషన్ కాబట్టి ప్లస్ పెట్టాం, ఇక్కడ సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్. 3 2 6. నెక్స్ట్ డినామినేటర్స్ ని మల్టిప్లై చేద్దాం. 3 5 15. 25 minus 6 is 90/15. ఈజీ. ఎగ్జామ్ లో అయితే వాట్ ఎవర్ యాక్చువల్ ప్రాసెస్ ఎల్సిఎం తీసుకొని రాస్తాం ఆ ప్రాసెస్ రాయండి. మీ ఆన్సర్ ని క్రాస్ చెక్ చేసుకోవాలి, లేదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్స్ వచ్చినప్పుడు ఈ విధంగా మీరు రాస్తారంటే టైం సేవ్ అవుతుంది, ఈజీగా రాసేయచ్చు. సింపుల్ మెథడ్. మల్టిప్లికేషన్ అయితే ఈజీ. 5/2 ఇంటూ 3/5. ఎగ్జాంపుల్ 5 3 ఈ 2 నంబర్స్ ని న్యూమరేటర్స్ ని మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ డినామినేటర్స్ ని కానీ మల్టిప్లై చేయాలి. 5 3 15 డివైడెడ్ బై 2 5 10. దిస్ ఇస్ ద ఆన్సర్. డివిజన్ కానీ మనం ఈజీగా చేయొచ్చు. 5/3 ఎగ్జాంపుల్ 5/3 డివైడెడ్ బై 3/5 2/5. Any example. First denominator, the numerator in the first one and then denominator in the second one. ఈ రెండింటిని మల్టిప్లై చేసుకొని న్యూమరేటర్ లో రాసుకోవాలి. 5 5 25. నెక్స్ట్ డినామినేటర్ కి సెకండ్ నెంబర్ యొక్క న్యూమరేటర్, ఫస్ట్ నెంబర్ యొక్క డినామినేటర్. 2 3 6. This is the answer. Very easy. If you like my video, please subscribe my channel. Thank you for watching.